హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ అంటే ఇలా ఉండాలి. 'రామ్ చరణ్' కాదు, 'పవన్ కళ్యాణ్' కాదు. అసలైన సిసలైన గేమ్ చేంజర్ అంటే 'క్లింకార'. అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషమేమో అందరికీ మంచి జరిగింది. ఇక మెగా ఫ్యామిలీ మొత్తం సందడితో, సంబరాలతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లుగా పెద్దగా గ్యాప్ ఇచ్చిన మన చిరంజీవికి కూడా తను చేసిన సేవలకి గాను, తను చేసిన పొలిటికల్‌గా గాను ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న వేళ. అంతేకాకుండా అది కూడా 'క్లీంకార' వచ్చిన వేళలోనే ఈ పద్మవిభూషణ్ అందుకోవడం జరిగింది. ఇంకా అదే జోష్‌లోనే మనకి 'రామ్ చరణ్‌కి' కూడా ఆస్కార్ అవార్డ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదేనండి 'త్రిబుల్ ఆర్' సినిమాలో మనకి బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్‌లో కూడా మంచి పురస్కారాలు అందుకున్నారు. ఇంకా ఈ విషయాలన్నీ పక్కన పెడితే 'రామ్ చరణ్' కూతురు పుట్టిన వేళ చాలా ఉత్సాహాన్ని పరిచారనమాట. తన జోష్ కాస్త ఇంకెక్కువనే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆమె వచ్చిన వేళ అంతా కూడా మెగా ఫ్యామిలీలో సందడి నింపిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ ఇద్దరి విజయాలతో పాటు రీసెంట్‌గానే ఎలక్షన్స్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2024లో మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అడుగుపెట్టి భారీ మెజారిటీ తోటి ఈయన విజయాన్ని అందుకున్నారనమాట. ఎమ్మెల్యేగా ఈయన సీటు కూడా అందుకున్నారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఒకటే సంవత్సరంలో జరగడం ఇంకో విశేషం అని చెప్పుకోవచ్చనమాట. ఇక స్టార్టింగ్ ఇయర్‌లోనే ఆస్కారు. ఆ తర్వాత వచ్చింది మన చిరంజీవికి పురస్కారం. ఆ తర్వాతనే మనకి ఇప్పుడు 2024లో ఒక ఎమ్మెల్యేగా ఆళ్ళ ఫ్యామిలీ నుంచి పొలిటికల్‌గా కనిపించేసినారనమాట. ఇన్ని మాటలు పడిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అది గేమ్ చేంజర్ విషయంలో అయిపోయింది. ప్రతి ఒక్కరి నోట పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అంటున్నారు. కానీ అసలైన గేమ్ చేంజర్ 'క్లింకార'. అయితే 'క్లింకార' విషయానికి వస్తే ఆమె పేరుతో పాటు, ఆమె వచ్చిన వేళతో పాటు ఆ మెగా ఫ్యామిలీలోనే అదృష్టాలు నిండినాయని అనుకోవచ్చు. రీసెంట్‌గా చూసినట్టయితే మనకి చాలా విషయాలు వెలువెత్తాయి. ఇంకా సోషల్ మీడియాలో ఇదే విషయం పైన చర్చలైతే బానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీ దృష్టిలో గేమ్ చేంజర్ ఎవరు? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ కనిపిస్తుంది. దాన్ని కూడా నొక్కేయండి.